ఇప్పుడు మూంగ్ దాల్ దహి వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మూంగ్ దాల్ దహి వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, చేద్దాం. సో ఫస్ట్ పిండి మిక్స్ చేసేసుకోవటమేనా? సో పెసరపప్పు ముందు నానబెట్టేసేసి గ్రైండ్ చేసేస్తారా? ఓకే. సో ఆయిల్ హీట్ పెట్టుకుందామా? ఓకే అండి. సో పెసరపప్పు మనకి ఎట్లాగో ఫాస్ట్ గానే నానిపోతుంది కాబట్టి అప్పటికప్పుడు అనుకున్నా కూడా చేసేసుకోవచ్చు కదా. కొత్తిమీర, ఆనియన్, ఓకే, అల్లం వెల్లిగడ్డ, కొంచెం కరివేపాకండి, ఓకే, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం సోడా, వంట సోడా, తగినంత ఉప్పు. ఓకే, బాగా కలపాలండి ఇది. సో ఇవి వేసేసుకున్న తర్వాత మనం పెరుగు మిక్స్ చేసుకోవచ్చు కదా. ఓకేనా? ఓకే. సో వేసేద్దామా? వేస్తాం. కొంచెం బాల్స్ లాగా వేద్దాం. ఓ, దహి వడలా దహిలా వేస్తే స్పూన్తో దీన్ని. ఓకే ఓకే, దహి బల్లా లాగా అనమాట. అదైతే రౌండ్గా ఉంటుంది. సో ఇలా బాల్స్ లా కాకుండా చిన్న చిన్న సైజ్ వడల్లా కూడా వేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు. మా రిలేటివ్స్ కి చెప్తారా? తప్పకుండా. సో మీ రిలేటివ్స్ కి నా తరపున ఒక పెద్ద హాయ్. సో మీరు ఏమైనా వర్క్ చేస్తూ ఉంటారండి? లేదండి, హౌస్ వైఫ్. ఇంట్లోనా? షాప్ ఉందా? సో మీ వారు మీరు అదే చూసుకుంటూ ఉంటారా? వెరీ గుడ్. సో సరిపోతాయా ఇలా మనకి? సో ఇక్కడ ఈ వడలు వేగుతూ ఉంటాయి కదా, ఈలోగా మనము దానికి కావాల్సిన పెరుగు మిశ్రమాన్ని రెడీ చేసుకుంటే ఇవి ఫ్రై అవ్వగానే తీసి అందులో వేసేసుకోవచ్చు. ఓకే, ఓకేనా? కొంచెం ఇందులో కొంచెం ఉప్పు వేస్తుంది. ఓకేనండి. ఓకే, జస్ట్ పెరుగు ఉప్పు అంతేనా? జస్ట్ పెరుగు ఉప్పు కొంచెం పోపు వేసుకుందాం. ఓకే. సో ఇవి ఇంకా వేగాలో సరిపోతాయి? చాలండి. సో ఈ ఫస్ట్ ప్లేట్లోకి తీసేద్దామా? సో పోపు పెట్టుకుందాం. సో ఇంక పెరుగులో మనం కారపొడి కానీ పచ్చిమిర్చి కానీ ఇంకేం యాడ్ చేసుకోవాలి? ఇందులో చేసిన సరిపోతుందా? ఓకే. కొంచెం అల్లం వెల్లిగడ్డ. ఓకే, అంతేనా? అంతేనా? తీసేద్దామా? తీసి ఇవి వేసినాక ఆ పోపు వేద్దాం. ఓకే. రెడీ. మూంగ్ దాల్ దహి వడ. ఓకే అండి, మరి మూంగ్ దాల్ దహి వడ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మూంగ్ దాల్ దహి వడ తయారు చేసే విధానం:
ముందుగా నానబెట్టిన పెసరపప్పు మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, వంట సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. పెరుగు మిశ్రమంలో వడలు, పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మూంగ్ దాల్ దహీ వడ రెడీ. మూంగ్ దాల్ దహీ వడ తయారీ విధానం చూసారు కదా. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా తినేద్దాం మనం. బాగుంది. థ్యాంక్ యూ. సో ఫైనల్ గా పోపు కూడా యాడ్ చేస్తారు కదా, పెరుగులో బాగా కలిసిపోయింది. అవును, సో అది వడకు కూడా బాగా పట్టేసింది. అండ్ పెసరపప్పు కదా, టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా బాగా వచ్చింది. సో రెగ్యులర్ గా మనం మినపప్పుతో చేసుకుంటాం కదా, సో ఇలా పెసరపప్పుతో బాగుంది. సో ఇద్దరు కూడా చేసిన వెరైటీస్ రెండు బాగున్నాయండి. రెండు చాలా బాగున్నాయి, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. యా, సో థ్యాంక్స్ అండి వచ్చినందుకు, మంచి వెరైటీస్ చేశారు. సో లలిత గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ. వెల్కమ్. సో ఇది నీకు అన్విత, ఇది నీకు. ఓకే, మరి మీరు కూడా మధురం మమకారంలో ఇలాగే మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా తులసి గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. తులసి ఎంత పవిత్రమైందో, తులసిలో అన్ని రకాల ఔషధ గుణాలు కూడా దాగున్నాయి అని చెప్పి. పెరట్లో తులసి మొక్కను పెంచుకొని మనం తులసి మొక్కకు పూజ చేయడమే కాకుండా మన ఆరోగ్య సమస్యలను నివారించడానికి కూడా తులసిని ఎంతో బాగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో బాధపడేటప్పుడు తులసి ఆకులు వేసుకుని నీళ్ళలో బాగా మరిగించుకుని ఆ నీళ్ళని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే థ్రోట్ ఇన్ఫెక్షన్ బారి నుంచి త్వరగా బయటపడవచ్చు.